హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నిహారిక ఒక ఆవిడకి ఫోన్ చేస్తుంది. ఆవిడ చెయ్యి తీయాలా, కాలు తీయాలా లేదా డైరెక్ట్ గా తల తీయాలా అని అడుగుతుంటుంది. కనకదుర్గమ్మ గుడికి అక్షయ అనే పాపను తీసుకుని అవని శేఖర్లు ఇద్దరు వస్తున్నారు. అక్షయ భవానీ మాలలో వచ్చి దుర్గమ్మ గుడిలో ముడుపును చెల్లించాలి అని అనుకుంటుంది. అవసరం అనుకుంటే ఆ అక్షయ అనే పిల్లని లేపేసినా నాకు అభ్యంతరం ఉండదు అని నిహారిక ఫోన్ లో చెప్తూ ఉండగా పక్కనే ఉన్న కృష్ణ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు అక్షయాన్ని తీసుకుని అవని శేఖర్ ఇద్దరు కూడా దుర్గమ్మ గుడికి చేరుకుంటారు. ఇక వాళ్ళ ముగ్గురు కలిసి కొండ మీదకి ఎక్కుతూ ఉండగా అంతలో నిహారిక పురమాయించిన ఆవిడ మనుషులు అక్షయ వాళ్ళని చూసి అదిగో వాళ్ళు వస్తున్నారు అని అక్షయ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఇక నిహారిక పురమాయించిన ఆ రౌడీ లేడీ అక్షయ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మరి అక్షయాన్ని అవని కాపాడుతుందా లేక ఆ అమ్మవారే సాక్షాత్తు దిగవచ్చి అక్షయాన్ని కాపాడితే ఇక అవని అమ్మవారిని నమ్ముతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.